Hello guys, welcome to Vijay Codeverse. TCS NQT కోడింగ్ ఛాలెంజ్ లో టుడే డే 1 ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి ఎంత వాల్యూ వరకు ప్రతి నెంబర్ ని మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుందో ఆ సమ్ ని మనం ప్రింట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఆ సమ్ ని మనం ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ టీసీఎస్ లో మనకి ఎలా ఉంటుందంటే యూజర్ దగ్గర నుంచి మనమే ఇన్పుట్ తీసుకోవాలి, మనమే అవుట్పుట్ ని జనరేట్ చేయాలన్నమాట. సో అందుకే మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఇన్పుట్ ఎలా యూజర్ దగ్గర తీసుకోవాలో తెలుసుకుందాం. సో ఇంటీజర్ ఇన్పుట్ కాబట్టి n ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాస్తున్నా. ఇంటీజర్ ఇన్పుట్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాస్తున్నా. నెక్స్ట్ ఇనిషియల్ గా సమ్ అనేది 0 అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్ వాడాలి. ఎందుకు లూపింగ్ స్టేట్మెంట్ అంటే ప్రతిసారి మనం ప్రతి నెంబర్ ని సమ్ కి యాడ్ చేయాలి కాబట్టి నేను లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,n+1. ఎందుకు ఇక్కడ n+1 పెట్టా అంటే ఓన్లీ n పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ n పెట్టా అనుకోండి 1, 2, 3, 4 ఇక్కడ వరకు మాత్రమే మనకు నెంబర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో మనకు 5 కూడా యాడ్ కావాలి కాబట్టి n+1 వరకు పెట్టాను. చూడండి, సింటాక్స్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏం చేస్తున్నా ప్రతి ఐ వాల్యూని సమ్ కి యాడ్ చేయాలి. అందుకే సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ అంటున్నా. సమ్ ప్లస్ ఐ. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోతుందో అప్పుడు నేను ఈ సమ్ వాల్యూని ప్రింట్ చేయాలి. అందుకే ఫర్ లూప్ బయట నేను ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా. ప్రింట్ సమ్ అన్నమాట. ఎందుకు నీ ప్రింట్ స్టేట్మెంట్ బయట రాశాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసా అనుకోండి, సో యాడ్ అయిన ప్రతిసారి మనకు సమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అందుకే మనకి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ బయట రాస్తున్నా. అట్ లాస్ట్ ఇది యాడ్ చేసి ఎంత వస్తుంది, 15 వస్తుంది. మనకు 15 మాత్రమే అవుట్పుట్ కావాలి కాబట్టి నేను ఫర్ లూప్ బయట ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ఇక్కడ రాస్తే 1 యాడ్ అయిన ప్రింట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 2 యాడ్ అయిన ప్రింట్ అవుతుంది, 3 యాడ్ అయిన ప్రింట్ అవుతుంది, 4 యాడ్ అయిన ప్రింట్ అవుతుంది, 5 యాడ్ అయిన ప్రింట్ అవుతుంది. అట్ ది ఎండ్ మనం 15 మాత్రమే అవుట్పుట్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది బయట రాస్తున్నా ఫర్ లూప్ బయట. సో అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఇంటీజర్ ఇన్పుట్ యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఇనిషియల్ గా సమ్ వాల్యూ 0 అనుకుంటున్నాం. నెక్స్ట్ ఫర్ లూప్ యూస్ చేసి ప్రతి ఐ వాల్యూని సమ్ కి యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ సమ్ ని ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. సో అందరికి అర్థమైంది అనుకుంటా. మీకు కూడా కోడ్ కావాలనుకుంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ సెండ్ యు ద కోడ్.